నిన్న కొడంగల్లో జరిగిన దాడి, అధికారులపై జరిగిన దాడి, అది అధికారుల మీద జరిగిన దాడి కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏర్పడిన అభిప్రాయానికి నిదర్శనం అది. అంటే నువ్వు కనపడితే, నువ్వేదైతే మొన్న వాగొచ్చినావో మూసీలో, ఒళ్ళు వాగులుతుందని, వీపు చింతపండు అవుతుందని ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిన ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. జ్ఞానం ఉంటే, సోయి ఉంటే అర్థమవుతుంది అది. ఓహో, నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా మీద ఇటువంటి అభిప్రాయం ఉందా అని అర్థం చేసుకోవాలి, విజ్ఞత ఉన్నవాడైతే. కానీ ఇంకా అట్నే సొల్లు వాగుడు వాగుతా, చేత వాగుడు వాగుతా, కేసీఆర్ నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి టైంపాస్ చేస్తా కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నావు ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు, ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి. కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలు చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులు మాట్లాడొస్తుంది మీడియా ముందరగా, మేము మాట్లాడలేము, మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు, మేము వాడలేము కొన్ని పదాలు. కానీ గ్రామాల ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. ఆ రకంగా వాడుతున్నావు కాంగ్రెస్ని అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. చరిత్రలో ఏ పరిపాలకుడు రానంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుశా కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు, అంతకంటే మంచి పనులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా నన్ను తెచ్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. చరిత్రలో ఏదైనా రికార్డే కదా, రాముడిదైన రికార్డే, రావణాసురుడిదైన రికార్డే, నరసింహస్వామిదైన రికార్డే, హిరణ్య కశ్యపుదైన రికార్డే కదా. అట్లా కాలేదు కాబట్టి ఇట్లనే ఏదామని చెప్పి అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ పని చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. పెట్టు, ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నావు కదా. సోషల్ మీడియా మొదలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు పెట్టు. ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరొక్కరు గుండెలు వగిల వాస్తవాలు చెప్తున్నారు. ప్రజల ముందుకు పోతే మంత్రుల నియోజకవర్గాల్లో, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి వాళ్ళ మీద కేసులు చూద్దాం. నేను చెప్తున్నా, ఇవాళ వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరినీ వెంటనే రిలీజ్ చేయాలి. ప్రత్యేకించి అక్కడ గిరిజనులు ఎక్కున్నారు, గిరిజనులే భూములు పోతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మీ కలెక్టరే దాడి జరగలేదు అని చెప్పిండు. మరి ఏ కంప్లైంట్ మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? రాత్రులు ఊర్ల మీద పడి వందల మంది, వేల మంది. ఇది ప్రజాపాలన. ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉండే పాపం ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్కసారి కొడంగల్కి పోయి రావాలి. పౌర హక్కులు, ప్రజా హక్కులు, ప్రజాపాలన ఇప్పుడిప్పుడే చేస్తుంది ప్రభుత్వం, పని మొదలుపెట్టింది అని చిలక పలుకులు పలుకుతున్న మేధావి ఆచార్యుల వారు ఒక్కసారి కొడంగల్ ప్రజలకు గుండె చప్పుడేందో వినిరా. ఒక్కసారి పోయి ఏ మార్కు ప్రజాపాలనో, ఏ మార్కు ప్రజాస్వామ్యమో అడిగే ప్రతి ఒక్కరిని అణిచివేస్తానని ఒక్క పోలీస్ శాఖ తప్ప ఏ శాఖకు పనిచెప్పకుండా అన్ని శాఖల్ని అచేతనం చేసి అవినీతి శాఖ ఒక్కదాన్ని ఓపెన్ చేసుకొని పోలీస్ శాఖతో అణిచివేస్తానని చెప్పి ఒక మూర్ఖ పద్ధతుల్లో, బహిరంగంగానే ప్రజల్ని దోసుకునే పద్ధతుల్లో ఈ ప్రభుత్వమే ఇవాళ